అల్లుడొచ్చినప్పుడే పండుగ. ఈ కథను రచించిన వారు ప్రఫుల్ల చంద్ర గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2008 జూలైలో ప్రచురితమైంది. మధ్యాహ్నం భోజనాలయ్యాక వంటిల్లు చక్కబెట్టి బెడ్రూంలో కునుకు తీస్తున్న వరలక్ష్మి ఎడతెగకుండా మోగుతున్న బజర్ రొదకి ఉలికిపాటుగా లేచి చిరాకుగా తలుపు తెరవగా ఎదురుగా చిన్నమ్మాయి అలేఖ్య ఒంటరిగా. ఆమెతో కూడా అల్లుడు రానందుకు వరలక్ష్మిలో అనుమానం సుడిగాలిలాగా రేగింది. అమ్మాయి పోట్లాడి వచ్చేసిందా? పెళ్ళై అత్తవారింటికి వెళ్లిన 6 నెలలకి అమ్మాయి రావడం ఇదే ప్రథమం. తొలి పండక్కు అమ్మాయి అల్లుడు వస్తారని ఎంతగానో ఎదురు చూసినా వాళ్ళు రాలేదు. పండుగ పోయిన నెల రోజులకు ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా వచ్చింది. వరలక్ష్మి గుండె గుబగుబలాడింది. అల్లుడుగారు రాలేదా? హీనస్వరంతో అడిగింది. అలేఖ్య చుట్టూ చూసి, ఏది రాలేదు కదా మరి అని నవ్వేసింది వేళాకోళంలాగా. వరలక్ష్మి ఏదో అనేలోగా, అమ్మా నన్ను లోనికి రానిస్తావా అడిగింది అలేఖ్య. అమ్మ పక్కకి తప్పుకోగా లోనికి అడుగుపెట్టి, నాన్నగారు లేరా అని అడిగింది అలేఖ్య. ఆయన ఏదో పనిమీద కార్పొరేషన్కు వెళ్లారు, గంటలో వచ్చేస్తారంది అమ్మ. తర్వాత తల్లి కూతురు బెడ్రూంలో చేరారు. అమ్మ మంచం మీద కూర్చోగా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి అమ్మ ఒడిలో తల పెట్టుకుని మంచం మీద నడుం వాల్చింది అలేఖ్య. పోట్లాట చిహ్నాల కోసం కాబోలు కూతురు ముఖంలోకి పరిశీలనగా చూసింది అమ్మ. అలేఖ్యది అందమైన ముఖం, పెద్ద కళ్ళు, తీరైన కనుబొమలు, దరహాసం చిందిస్తూ అరవిచ్చిన పెదవులు, ప్రశాంత వదనం. లేదు, ఈమె భర్తతో పోట్లాడి రాలేదు. అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ, ఏమిటమ్మా అలా చూస్తున్నావు అని అడిగింది అలేఖ్య. నీతో అల్లుడుగారు రాకపోవడంతో మేం పోట్లాడుకున్నాం అనుకున్నావా? అలాంటిదేం లేదమ్మా, ఆయన రేపొస్తారు. గుండె కుదుటపడి వరలక్ష్మి ఆప్యాయంగా కూతురు ముంగుర్లు సవరిస్తూ చెక్కిలు నిమురుతున్న వేళ బెడ్రూంలో అడుగుపెట్టిన విశ్వనాథం ఆ దృశ్యం చూసి ముచ్చటపడ్డాడు. నువ్వెప్పుడొచ్చావే ఆశ్చర్యంగా కూతుర్ని అడుగుతూ భార్య పక్కన కూర్చున్నాడు. చటుక్కున లేచి కూర్చుంది అలేఖ్య. తర్వాత కబుర్లు, నవ్వులు. నాన్న, మీరెప్పుడైనా అమ్మకి గ్రీటింగ్స్ చెప్పారా హఠాత్తుగా అడిగింది అలేఖ్య. SMS, సెల్ ఫోన్లకే గ్రీటింగ్స్ పరిమితమైపోయిన ఈ రోజుల్లో కూడా బంధుమిత్రులకు పోస్ట్ ద్వారా గ్రీటింగ్స్ పంపుతూనే ఉన్నాడు విశ్వనాథం. కానీ భార్యకెప్పుడూ శుభాకాంక్షలు చెప్పలేదు. గ్రీటింగ్ కార్డు ఇవ్వనూ లేదు. అసలు అలా చెప్పాలని, ఇవ్వాలని అనిపించలేదు. భార్యకి గ్రీటింగ్సా? హహహ. కానీ నూతన సంవత్సరం రోజున మా ఆయన నాకు గ్రీటింగ్ కార్డు ఇచ్చారు వెలిగిపోతున్న ముఖంతో సగర్వంగా అంది అలేఖ్య. గ్రీటింగ్ కార్డుల అందానికి కాక అందులో ముద్రించిన శుభాకాంక్షల సందేశానికి ప్రాధాన్యం ఇచ్చే సుమను నచ్చిన సందేశం కోసం ఎన్ని షాపులైనా తిరిగి ఎంతైనా ఖర్చు పెడతాడు. ఇన్నేళ్లు ఎక్కడ దాక్కున్నావు ప్రియా? హఠాత్తుగా చిరుగాలిలా నా జీవనవనంలో ప్రవేశించి కొత్త పరిమళాలు వెదజల్లుతున్నావు. నూతన సంవత్సరంలో నీ జీవితం నవనవోన్మేషం కావాలని కోరుకుంటూ నన్ను నీకు అర్పించుకుంటున్నా అన్న సందేశంతో ఉన్న కార్డు అందుకుని పులకించిపోయానని చెబుతూ, అలాంటి ఆనందాన్ని మీరెప్పుడూ అమ్మకి ఇవ్వలేదు కదూ అంది అలేఖ్య బొంగమూతి పెడుతూ. అల్లుడు తమకు పంపిన గ్రీటింగ్స్ సందేశం అనుకూలవతి అయిన భార్యను నాకు ప్రసాదించినా మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను? నూతన సంవత్సరం అంతా మీ ఇంటి సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి. అల్లుని ప్రత్యేకతకు అప్పుడు మురిసిపోయిన విశ్వనాథన్ దంపతులు ఇప్పుడు మురిసిపోయారు. అనివార్యంగా వారికి పెద్దల్లుడు లక్ష్మణ్ జ్ఞాపకం వచ్చాడు. అల్లుళ్ళిద్దరూ వేర్వేరు IT కంపెనీల్లో హైదరాబాదులోనే పనిచేస్తున్నా ఇద్దరికీ ఎంత తేడా! లక్ష్మణ్కి అత్తవారి నుంచి ఎంత గుంజుకుందామా అన్న యావ తప్ప మరోటి లేదు. తన కోరికలతో 3 ఏళ్లుగా అతడు తమ బీపీ పెంచుతూనే ఉన్నాడు. తమాషా ఏమంటే పెద్దమ్మాయి అపర్ణ కూడా భర్తకు వత్తాసు పలుకుతూ వీలైనంత ఎక్కువ గుంజుకోవడానికే ప్రయత్నిస్తుంది. భర్త తన్ని ప్రేమగా చూసుకుంటున్నందుకు మీరు మూల్యం చెల్లించాల్సిందే అన్నట్టు ఉంటుంది ఆమె ధోరణి. గత పండక్కు ప్రయాణికుల రద్దీ ఇబ్బడి ముబ్బడి కాగా బస్సులు, రైళ్లు, ఫ్లైట్లు కిటకిటలాడాయి. రెట్టింపు డబ్బు పోసి
ప్రైవేటు బస్సులో 2 టికెట్లు సంపాదించాడు లక్ష్మణ్. 40 సీట్ల బస్సులో 100 మంది కూరుకున్నారు. అపర్ణకు సీటు దొరికినా సగం దూరం లక్ష్మణ్ నిలబడవలసి వచ్చింది. తమ ప్రయాణ కష్టాలు వివరించి, అవన్నీ మీ మీద ప్రేమతో భరించాం అని ఉద్ఘాటించి, రాలేకపోతున్నామని ఫోన్ చేసినా చెల్లి సుమన్లకు మీ మీద ప్రేమ లేదు అని నిర్ధారించి, మీ అల్లుడి గారికి ₹1,00,000 కారు మీద మోజు, 1 టైం సెటిల్మెంట్గా మీరా కారు కొనిచ్చేస్తే జీవితాంతం మీరు కానుకలు ఇవ్వక్కర్లేదు, అందువల్ల మీకెంత లాభం అని లెక్కలు చెప్పింది అపర్ణ. అప్పటికే నిలువుగుడ్లు పడ్డ విశ్వనాథం కారు మార్కెట్లోకి వచ్చాక చూద్దాంలే అంటూ రివాజుగా ఇచ్చే 10,000 చేతిలో పెట్టి అప్పటి గండం తప్పించుకున్నాడు. పెళ్లి చేసి కూతుర్ని అత్తవారింటికి పంపాక వచ్చే మొదటి పండుగ పరీక్షా ఫలితాలు తెలిసే సీజన్ లాంటిది. ఎందుకంటే తాము ఎంపిక చేసిన వాడితో అమ్మాయి జీవితం హాయిగా సాగిపోతున్నదా, అల్లుడు మంచివాడేనా, అత్తవారింటి పరిస్థితి ఏమిటి, ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరికేది అప్పుడే. అల్లుణ్ణి ఎంపిక చేసుకోవడం ఒక పరీక్ష అయితే, లక్ష్మణ్ని ఎంపిక చేసుకున్న పరీక్షలో తాము పాస్ అయ్యారో లేదో సందేహమే. అతగాడు తమ పట్ల దశమగ్రహమే అయినా భార్యను బాగానే చూసుకుంటున్నాడు. ఆమె కూడా తనలాగే డబ్బు మనిషిగా మారి డబ్బు గుంజే నైపుణ్యం సంపాదించినందువల్ల కాబోలు. మరి సుమన్ ఎలాంటివాడో? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అతని తండ్రి అలేఖ్య జాతక చక్రం ఇమ్మని అడిగితే అతగాడు తమ జాతక చక్రాలు అడిగాడు. నవయువకుడికి, అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జాతకాల పిచ్చి ఏమిటని ఆశ్చర్యపోయిన విశ్వనాథం తమ జాతక చక్రాలు లేవని చెబితే కనీసం జన్మదినాలు, పెళ్లి రోజు చెప్పమని అడిగాడు సుమన్. ఆ తేదీలు కాగితం మీద రాసిచ్చాక అమ్మాయితో మాట్లాడాలన్నాడు. పక్క గదిలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో గాని అతన్ని తప్ప వేరే ఎవ్వర్నీ పెళ్లి చేసుకోనని చెప్పేసింది అలేఖ్య. జాతకాల పిచ్చి తప్ప ఈ సంబంధం వద్దనడానికి కారణాలు కనిపించలేదు విశ్వనాథంకి. అదీ కాక వాళ్ళు కట్నం అడగలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇష్టం అనేశారు. పక్షపాతం లేకుండా పెద్దమ్మాయికి ఇచ్చినట్లే చిన్నమ్మాయికి 5 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మీ ఆయన జాతకాల పిచ్చి ఎలా ఉందే? నవ్వుతూ అడిగాడు విశ్వనాథం. అలాంటిదేం లేదని అలేఖ్య చెప్పినా ఏదో ఉందనుకున్నారు అమ్మా నాన్న. కూతుర్ని దగ్గరగా తీసుకుని నీ కాపురం ఎలా ఉందే ఆప్యాయంగా అడిగిందే అమ్మ. నా ముఖం చూస్తే తెలియటం లేదా? నవ్వేసింది అలేఖ్య. తేరిపార చూసింది అమ్మ. అపర్ణ ముఖంలోనూ ఆనందం కనిపిస్తుంది గాని ఆ ఆనందం ఎవరికీ హాయినివ్వదు. కాని అలేఖ్య ముఖంలోని ఆనందం వెన్నెలలాగా హాయిగా ఉంది. టైం 5 అవుతుంటే టిఫిన్ చేయడానికి లేచిన అమ్మని ఆపి, ఈ 2 రోజులు ఇంటి పని, వంట పని నాదే అమ్మా అంటూ లేచిన కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది అమ్మ. ఇది మీ అల్లుడి ఆజ్ఞ అమ్మ. పండగలకు పబ్బాలకు బంధువులొచ్చి అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ జాలీగా గడుపుతున్నా ఇంటి ఇల్లాలు మాత్రం వంటింటిలో మగ్గిపోయి అందరికీ అన్నీ అమర్చి పెడుతూ ఉంటుంది. ఆమెకు కాస్త రెస్ట్ అవసరమని ఎవరూ ఆలోచించరు. కానీ ఆయన అలా కాదు. సెలవు రోజుల్లో ఆయనే స్వయంగా వంట చేసి అమ్మకు రెస్ట్ ఇస్తారు. వంటింటి దరిదాపులకు అమ్మను రానివ్వరు. ఆయనకు సాయం చేస్తూ నేను వంట నేర్చుకున్నాను. నా వంట బాగానే ఉంటుందిలే, భయపడకు, రెస్ట్ తీసుకో. హుషారుగా కిచెన్ వైపు వెళ్తున్న అలేఖ్యను చూస్తూ ఉండిపోయారు విశ్వనాథన్ దంపతులు. తాను తన చదువు తప్ప ఇంటి గొడవ పట్టనే అమ్మాయి ఎంత మారిపోయింది. సుమన్ ఆమెనెంతగా మార్చేశాడు. తెల్లవారగానే నానా హడావిడి చేసి తల్లిదండ్రుల చేత తలస్నానం చేయించి పట్టుబట్టలు కట్టుకోమని చెప్పి తను తలారా స్నానం చేసి పట్టుచీర కట్టుకుంది అలేఖ్య. నీ మొగుణ్ణి ఆహ్వానించడానికి ఇంత తతంగా అవసరమా? జోక్ చేసింది వరలక్ష్మి. అందరూ మనసారా నవ్వుకున్నారు. అంతలోనే గుమ్మంలో కొత్త కారు ఆగడం, దానిలోంచి దిగి సుమన్ లోనికి రావడం, చేతిలోని బట్టల ప్యాకెట్లు అత్తమామల చేతిలో పెట్టి అలేఖ్యకు సైగ చేయటం, ఠంగున ఇద్దరూ మోకరిల్లి మమ్మల్ని ఆశీర్వదించండి అనడం చకచకా జరిగిపోయాయి. విశ్వనాథన్ దంపతులకు దిగ్భ్రాంతిగా ఉంది, ఉద్వేగంగానూ ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. కళ్ళు చెమర్చాయి. ఏమిటి బాబు ఇదంతా అన్నారు. ఈనాడు మీ పెళ్లిరోజు అంకుల్, మరిచిపోయారా? నవ్వుతూ అడిగాడు సుమన్. వాళ్ళు పెళ్లిరోజు మరిచిపోయి చాలా కాలం అయింది. పెళ్లి చూపుల్లో
నేను మీ జన్మదినాలు, పెళ్లి రోజు అడిగితే నేను జాతకాల పిచ్చోడ్నని అనుకున్నారు కదూ అని గలగలా నవ్వేసి, ఇప్పుడు మనం కారులో అన్నవరం వెళ్తున్నాం, స్వామివారి కళ్యాణం చేయిస్తున్నాం చెప్పాడు సుమన్. అతనితో అన్నీ ఆశ్చర్యాలే, అన్నీ ఆనందాలే అని మురిసిపోయారు విశ్వనాథన్ దంపతులు. సుమన్ కారు నడుపుతోంటే వెనక తల్లిదండ్రులతో కూర్చున్న అలేఖ్య చెప్పింది, అత్తవారు లాంఛనంగా కట్నం తీసుకున్నా తనకే ఇచ్చేశారట. ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవడం ఎందుకని ఈ మధ్యనే సుమన్ బర్త్డే సందర్భంగా ఈ కారు కొని బహుమతిగా ఇచ్చిందట. వింటూనే వారి ప్రేమానురాగాలకు పరవశించారు తల్లిదండ్రులు. అన్నవరంలో ఎన్నోసార్లు స్వామివారి వ్రతం చేసుకున్నా కళ్యాణం మాత్రం చేయించలేదు విశ్వనాథన్ దంపతులు. ఇప్పుడు సుమన్ పుణ్యమా అని ఆ ముచ్చట తీరింది. కళ్యాణం అయ్యాక స్వామివారి ఉచిత భోజనం ఆరగించి కాసేపు విశ్రాంతిగా రత్నగిరిపై కూర్చున్నారు నలుగురు. అంతటా వ్యాపించిన ధూపదీప అగరు సువాసనలు వారి హృదయాల్ని పరవశింపచేస్తున్నాయి. మృదు గంభీరంగా వినిపిస్తున్న దైవ సంకీర్తనలు కర్ణపేయంగా పులకింపచేస్తున్నాయి. చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయత అలౌకిక ఆనందం కలిగిస్తోంది. అంకుల్, కొంత థ్రిల్లు, కొంత సస్పెన్స్తో పాటు సరదాలు, సంతోషాలు లేకుంటే జీవితం రొటీన్గా, బోరుగా మారిపోయి ఆయుక్షీణం కలుగుతుంది. అందుకే పండుగలతో పాటు జన్మదినాలు, పెళ్లి రోజు లాంటివి ఉత్సాహంగా జరుపుకోవాలి. ఉత్సాహం ఆయుష్ను పెంచుతుంది. వారం రోజులుగా నేను, అలేఖ్య మీ పెళ్లి రోజుని ఎలా జరపాలో ప్లాన్ చేస్తూనే ఉన్నాం. ఎలా ఉంది మా ప్లాను అడిగాడు సుమన్. 1000 ఏళ్లు ఆయుష్ పెరిగినట్లుంది బాబూ అన్నాడు విశ్వనాథం ఆనంద బాష్పాలు జాలువారుతుండగా. వరలక్ష్మి ఆనందోద్వేగాలను అణుచుకోలేక అలేఖ్యను హృదయానికి హత్తుకుంది. పండుగకు అల్లుడు రావడం రొటీన్, కానీ అల్లుడు వచ్చినప్పుడే పండుగ అనిపించడం థ్రిల్ కదూ అని నవ్వాడు సుమన్. నాకీ అదృష్టం చాలు అనుకుంది అలేఖ్య పరవశంగా. సరిగ్గా అదే సమయంలో విశ్వనాథన్ దంపతులు అలాగే అనుకున్నారు. కథ సమాప్తం.